ప్రేమైన వాళ్ళారా, మరొక వచనం ధ్యానించుకుందాం. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. మత్తయి 12:35 ధ్యానించుకుందాం. మొదటి ఆదాములో మనమందరం మన హృదయములలో ఈ చెడ్డ ధననిధిని కలిగి ఉన్నాం. అవేవంటే, లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలువెళ్ళి మనిషిని అపవిత్రపరచునని ఆయన చెప్పాను. మార్కు 7:21-23 కానీ కడపటి ఆదామైన ప్రభువైన యేసుక్రీస్తులో మనము ఈ సద్విషయాలు, మంచి విషయాలని కలిగి ఉంటాం. అవేమంటే, అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇటు వాటికి విరోధమైన నియమం ఏదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధుడు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. గలతీ 5:22-24 వరకు. మనం ఎవరిని అనుసరిస్తున్నాము? నశించిపోవటకు మొదటి ఆదామున, లేక పరలోకంలో నిత్యము జీవించుటకు కడపటి ఆదామైన యేసు ప్రభు వారిన? పరీక్షించుకుందాం. దేవుడు మనందరినీ నిత్య జీవం కొరకు సిద్ధపరచునుగాక. ఆమేన్.